అది ఎవడో దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, అరే బాబు దొంగతనం చేయటం కరెక్ట్ కాదు, నేను కొడతారు, చంపేస్తారు, జైల్లో పెడతారు, కాబట్టి దొంగతనం మానుకో, ఏదన్నా పని చేసుకుని బ్రతకంటారు. కానీ రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో నీతి ఏంటిది? నువ్వు దొంగతనం మానుకోవటం మాత్రమే కాదు, నీ చేతులతో కష్టపడి మంచి పని చేయాలి. చాలామంది దేవుని సన్నిధిలో కానుక వేసేటప్పుడు కూడా ఏదో మోసం చేసో లేదా ఊరకొచ్చిందో ఇలాంటివి ఏ తీసుకొచ్చేసి దేవుని యొక్క రాజ్యంలో కానుకేస్తారు. అవి వేయకూడదు. కష్టపడి పనిచేసిన డబ్బులే దేవుని యొక్క సన్నిధిలో మనం కానుకివ్వాలి. ఇక్కడ ఈ దొంగ చెబుతున్న రాజనీతి ఏంటంటే, వాడు కష్టపడి పని చేయాలి, మంచి పని చేయాలి, దానితో పాటు సంఘముల అక్కర కలిగిన వారికి పంచిపెట్టుటకు పని చేయాలంట. వాడి పోషణ మాత్రమే కాదు, రాజ్యములు ఎవరైతే అక్కర కలిగి ఉంటారో వారికి పంచిపెట్టడానికి వీలుగా తను మంచి పని